హాయ్ ఫ్రెండ్స్, చికెన్ పకోడీ ఎలా చేయాలో చూద్దాం. లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ మిస్ చేయకండి. ముందుగా 1/2 kg చికెన్ పీసులన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే కొంచెం ధనియాల పౌడర్, కొంచెం కార్న్ఫ్లవర్, మొక్కజొన్న పిండి అండి, రుచికి సరిపడా కారం, మధ్యలో ఎక్కడ మిక్స్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. కొంచెం ఆచి చికెన్ మసాలా పౌడర్. చాలా ఈజీ ప్రాసెస్, ఇంట్లోనే ఈజీగా చేసుకుని తినచ్చు. కొంచెం లైట్గా ఫుడ్ కలర్ వేసుకోవాలి, ఎందుకంటే కలర్ మంచిగా వస్తుంది ఫ్రెండ్స్. 1/2 లెమన్ వేసుకోవాలి, అలానే కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీ ప్రాసెస్. ఇలా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టి 1 అవర్ నానబెట్టాలి ఫ్రెండ్స్. 1 అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ ఎక్కినాక పీసులన్నీ వేసుకోవాలి ఒక్కొక్కటిగా. ఇలా వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి డీప్ ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. అలా అయితే మంచిగా వస్తుంది. హోటల్ స్టైల్లో బాగా కరకరలాడుతూ ఉంటుంది, ఎంతో క్రిస్పీగా సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. చూసారా, ఆల్మోస్ట్ ఇలా బాగా డీప్ ఫ్రై అవ్వాలి. కలర్ కూడా సూపర్గా వచ్చింది. ఎంతో టేస్టీగా హోటల్ స్టైల్లో చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగా వచ్చిందిగా. మీకు గనక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.